మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం సూరారం స్టేజీ వద్ద ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రాలు ఊడిపోయాయి. నియంత్రణ కోల్పోయిన ట్రాక్టర్ రోడ్డు పక్కన మేస్తున్న గొర్రెల మందపై బోర్లా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిరణ్ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తల పంచాయతీలో 32,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. పోలీసుల వైఫల్యంతోనే ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని దళితుడి ఇల్లు కూల్చివేత ఘటనలో బాధితుడు బేగరి రాములు కుటుంబానికి పరిహారాన్ని అందజేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జీహెచ్ఎంసీ పరిధిలోని 8 జిల్లాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆషా డే సందర్భంగా జులూరుపాడు పీహెచ్సీలో ఆశా కార్యకర్తలకు శ్వాసకోశ వ్యాధుల నివారణ చర్యలపై డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ సమావేశం నిర్వహించారు. జులూరుపాడు పీహెచ్సీలో వైద్య సేవలు మంచిగా ఉన్నాయని, ఇక్కడ పేషెంట్ల తాకిడి ఎక్కువ ఉందని తెలిపారు. నియామక ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు కోటిలోని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలలో పనిచేసిన 35,000 మంది ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. వేతన సవరణ కమిటీ ఏర్పాటు, పాత పెన్షన్ విధానం అమలు, సర్వీస్ రూల్స్ ని అనుసరించి పదోన్నతులు కల్పించాలని చైర్మన్ కోడిపాక కుమారస్వామి డిమాండ్ చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న సీఎం ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడడం సరైంది కాదని ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా ముతోల్ నుంచి వారం రోజుల క్రితం శబరి యాత్రకు వెళ్లిన స్వాములు గ్రామానికి సురక్షితంగా చేరుకున్నారు. సురక్షితంగా తీసుకొచ్చిన వాహనం డ్రైవర్ను శాల్వాతో ఘనంగా సన్మానించి కానుకను అందజేశారు అయ్యప్ప స్వాములు. గుంటూరు హజ్రత్ కాలే మస్తాన్ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసుకు మాజీ సీఎం జగన్ కు దర్గా కార్యకర్త రవి రామ్మోహన్ రావు ఆహ్వాన పత్రిక అందజేశారు. నేటి నుంచి నెల 10 వరకు దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు లాంటి విద్యాసంస్థల తరహాలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ ముల్క కుమరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు పెంచి విద్యారంగ అభివృద్ధిలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం ఆరోగ్య కేంద్రంలో టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలుష్యం, ఇతర కారణాలతో వ్యాధులకు గురి కాకుండా తగిన చికిత్స అందించే విధానం తీసుకువచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్లాటినం జూబ్లీ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ కోదండరాములు డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు.